హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఏంటిలే ఇప్పుడే లేచిన. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 8 o'clock ఏంటి లేచేపాటికి. సో ఎస్టర్డే నైట్ అంతా వర్క్ ఉండే, కొంచెం ఎడిటింగ్ వర్క్ అది ఇది అంతా చేసుకుని మళ్ళీ పోజింగ్ క్లయింట్స్ది కొంచెం చెక్-ఇన్స్ చేసుకొని అంతా చేసేపాటికి కొంచెం లేట్ అయింది. ఇప్పుడే వాక్ వచ్చా. ఇంకా యాక్చువల్లీ డామ్ హంగ్రీ. సో ఇలాగే ఇంకా ఫ్రూట్స్ వేరే లేదు, సో ఖాళీ అయిపోయినాయి. సో వెళ్ళి బై చేసుకొని ఇంకా కొద్దిగా స్టెప్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి మన ఫస్ట్ మీల్ తిందాం. సో ఈరోజు యాక్చువల్లీ లెగ్స్ ట్రైన్ చేయాలి. ఎస్టర్డే యాక్చువల్లీ లెగ్స్ చేద్దాం అనుకున్నా, బట్ ఈశ్వర్ వాళ్ళు లైక్ వీ హ్యావ్ 2 sections ఇన్ ద జిమ్. లైక్ కంప్లీట్ కింద లెగ్స్ ఉంది, కంప్లీట్ పైన అప్పర్ వన్ ఉంది. నాది షోల్డర్స్ అండ్ ఆర్మ్స్ యాక్చువల్లీ ఈరోజు ఉంటుండే, ఈరోజు లేదా ఎల్లుండి ఉంటుండే. ఈరోజు లైక్ ఎస్టర్డేనే చేసేసిన లైక్ కంప్లీట్గా. ఈరోజు క్రేజీ లెగ్ సెషన్ ఉంటుంది. యాజ్ యూజువల్ ఎవ్రీడే సేమ్ మీల్, ఓట్స్ అండ్ 2 oranges, 50 grams ఓట్స్, బనానా, ఇందులో కొంచెం ఫ్యాట్స్, ఆల్మండ్స్, క్యాష్యూ, కొంచెం రైసిన్స్. దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ 10 grams యాజ్ యూజువల్. ఫస్ట్ బ్లాగ్లో చూపించుంటా సేమ్ మీల్ ఎవ్రీడే సేమ్. బట్ కొద్దిగా కొంచెం టేస్ట్ ఏదైనా అది ఇది కావాలి అంటే కొంచెం క్యాలరీస్ అక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని ఏదో ఒకటి చేస్తా. ఇట్స్ ఓకే. సో ఇప్పుడైతే మీల్ తిందాం. యాక్చువల్లీ నాట్ స్పాన్సర్డ్ అనో, బట్ ఓట్స్కి I use MB's మ్యాంగో ఫ్లేవర్డ్. తెలీదు వేరే ఏది ట్రై చేయలే. ఫస్ట్ చాక్లెట్ హ్యాజల్నట్ ట్రై చేసిన. ఇట్ వాస్ ఓకే, బట్ ఐ డోంట్ నో ఇది మ్యాంగో. ఇఫ్ హూ లవ్స్ స్వీట్ టూ మచ్ ఫర్ దెమ్ మ్యాంగో ఫ్లేవర్ కొద్దిగా చాలా టేస్ట్ ఉంటుంది, లైక్ స్వీట్ ఉంటుంది. సో ఓట్స్కి మ్యాంగో ఫ్లేవర్ కేగా. అండ్ వన్ మోర్ థింగ్, ప్రస్తుతానికి అందరూ అడుగుతున్నారు లైక్ బ్రో ఆర్ యూ కాంపిటింగ్ హైదరాబాద్ అలా ఇలా అని. సో యాజ్ ఆఫ్ నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ థాట్స్ ఆఫ్ కాంపిటింగ్ అగైన్. ఓకే, సో కొద్దిగా టైం తీసుకుంటున్నా. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఫ్యూ థింగ్స్ లైక్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్. అండ్ యా, బట్ ఫిజిక్ అయితే ప్రెప్ అయితే స్టాప్ చేయలే. ఓకే, ప్రెప్ ఇస్ గోయింగ్ ఆన్, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. బట్ ఎప్పుడు ఐ ఫీల్ రెడీ, లైక్ కంఫర్టబుల్, కంప్లీట్ కంఫర్టబుల్, నో ఇష్యూస్, నథింగ్ పర్సనల్, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, దెన్ ఫర్ షూర్ ఐ విల్ కాంపీట్. అంటిల్ దట్ గెయిన్. వచ్చినా దా ఏమి ఏమి ఓమిది ఆరెంజ్ అది ఓట్స్. నువ్వు ఇది తినరాదు, వద్దు అమ్మకు వద్దది కదా, వద్దు. నువ్వు ఇదంతా ముట్టద్దు. ఓకే, నువ్వు పెద్ద అవుతావు కదా, పెద్ద అయినాక తిను. ఓమి చూస్తా అన్నావు అక్క. ఆరెంజా? ఎన్ని ఆరెంజ్ ఉంది? ఎన్ని? 1. ఇది 2. ఓకే, స్కూల్కి పోయింట్వా? ఏమి? అవునా, ఇది వెళ్ళిపోతుంది. స్కూల్కి పోయింట్వి కదా, తీస్తాను. స్కూల్కి పోయింట్వి కదా, అవునా, సరే తీసి ఇస్తాను. ఓకే, ఏమొచ్చా? నీ ఫోటో వచ్చినా? సరే, తింటావా? ఓకే, తీసి ఇస్తున్నా క్లీన్గా. ఓకే, అవునా, సరే సరేనమ్మా. క్యూట్.
ఓమీ లేదు అంతే చిచ్చి. ఇది ఏమి వేయాలి, ఇది తినదు. అమ్మ వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయా పాపం. సైట్ యాక్చువల్లీ ఇట్స్ స్లీపింగ్ టైమ్. ఓకే, నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ యూజువల్లీ అరౌండ్ 11:30 to 12 అవుతుంది. వాడు మార్నింగ్ త్వరగా లేస్తాడు, నాకన్నా ముందే లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళి నేను స్టెప్స్ కంప్లీట్ చేసాయని చెప్పి స్కూల్కి వెళ్ళి, ఈ స్కూల్ టైమింగ్స్ 10 to 11, జస్ట్ 1 hour ప్రస్తుతానికి. మేబీ నెక్స్ట్ వీక్ నుండి 3 hours విల్ బీ హ్యావింగ్. సో యా అంతే. సో స్లీపింగ్ టైం. సో వెళ్ళిపోయాడు. వాళ్ళ మమ్మీ వచ్చి పిలుచుకొని పోయింది. 1 day ప్రాపర్ లాక్ చేద్దాం వాడితో, మస్తు మజా వస్తుంది. క్యూట్ ఫెలో. ఇప్పటికైతే నా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఒక పోజింగ్ సెషన్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు బయటికి వెళ్ళి కుక్ చేయడానికి చికెన్ లేదు. సో వెళ్ళి చికెన్ తెచ్చుకొని ఇంకా మీల్ ప్రెప్ చేసుకోవాలి. మీల్ ప్రెప్ చేసి తర్వాత కొంచెం రెస్ట్ చేసి తర్వాత జిమ్ బయలుదేరుతాను. బ్రో ఎందుకు బ్రో నువ్వు ప్రెప్ చేయట్లే? ఏమిలే, ఎందుకు ఇంత డిసిప్లిన్గా ట్రైనింగ్ చేయాలి, డైట్ చేయాలి, ఇప్పుడు డైట్ ఎందుకు చేస్తున్నావు అంటే, బ్రో వెన్ యువర్ గోల్స్ ఆర్ బిగ్, లిటరలీ యూ నీడ్ టు వర్క్ హార్డ్. నో మ్యాటర్ వాట్, just keep working, win or lose, whatever, just keep working, that's it. At the end కన్సిస్టెన్స్ మ్యాటర్స్. మీరు ఎంత కన్సిస్టెంట్గా ఉంటే అంత మంచిది. ఇప్పుడు లాస్ట్ టైం ఇలానే చేశా. షో అయింది 2023లో డిసెంబర్ అయిన తర్వాత, షో అయిన తర్వాత ఎంత చెత్త తిన్నా అంటే మళ్ళీ నాకు కంబ్యాక్ చేయడానికి నేను చేస్తానో లేదో అనిపించింది లిటరలీ. సో అగైన్ ఐ డోంట్ వాంట్ టు గెట్ బ్యాక్ టు దట్ స్టేజ్. సో ప్రస్తుతానికి అయితే మెయింటైన్ చేస్తున్నా. బట్ నెక్స్ట్ షో అప్డేట్ చేస్తా స్లోలీ. అయితే నెక్స్ట్ స్టేజ్ ఎక్కితే మాత్రం గ్యాస్ క్రేజీ ఉంటుంది. మళ్ళీ చికెన్ తెచ్చుకుందాం. 300 grams చికెన్. ఇప్పటికీ చికెన్ అయితే తెచ్చుకున్నాం. మళ్ళీ కుక్ చేసుకొని రెడీ చేసుకుందాం. చికెన్ అయితే మ్యారినేట్ అవ్వడానికి పెట్టా. మినిట్స్ అలా వదిలి ఇంకా చికెన్ మీల్ ప్రిపేర్ చేసుకుందాం అంతే. సో ఇంకా మళ్ళీ మీకు ఈ చికెన్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. ఫస్ట్ షో ప్రాపర్గా చికెన్ రెసిపీ వీడియో చేసి ప్రాపర్గా మీకు అప్లోడ్ చేస్తాను. సో తర్వాత ఏదన్నా కానీ మీకు పోజింగ్లో కానీ, తర్వాత ఫిట్నెస్లో కానీ, డైట్ గురించి కానీ, ఏదైనా కానీ ఎనీథింగ్ లైక్ డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ షో నెక్స్ట్ వీడియోస్లో అవన్నీ కవర్ చేయడానికి చూస్తాం. సో పర్టికులర్ టాపిక్ మళ్ళీ ఇప్పుడే బ్లాగ్ చేసిన, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఎలాంటి కాంటెంట్ చూడాలనుకుంటున్నారు అన్నీ కామెంట్ చేయండి. చికెన్, కుకుంబర్ అండ్ ఆనియన్. చాలా సేపు పెట్టుకోనాల. వేరే వాళ్ళది కాదు చూసేది. 1 2 3 ఇంకోసారి తీస్తాను, అందరిది తీస్తాను. నీది తీస్తాను. నేనే ఇక్కడ కెమెరామెన్ అయినాను. మెల్ల సానా చెప్పెట్టుకో. 1 2 3 అయ్యో జిమ్కి అయితే లేట్ అయిపోయింది. సో మార్నింగ్ నుండి యాక్చువల్లీ మీల్ తిని జిమ్కి వెళ్దాం అనుకున్నా. బట్
యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ 8 o'clock. ఇప్పుడు వెళ్తున్న జిమ్ ఆల్మోస్ట్ 9:30 9:15 కల్లా జిమ్ క్లోజ్ అయిపోతుంది. సో ఏమైందంటే మీల్ తినిన తర్వాత ఫెల్ట్ లిటిల్ కొంచెం హెవీ తిన్నా. 2 meals కలిపి ఒకేసారి తినేసా, ఆకలి అవుతుండే. మళ్ళీ పడుకుని లేచి మళ్ళీ క్లయింట్స్ ఆన్లైన్ పోజింగ్ సెషన్స్ ఉండే, పోజింగ్ సెషన్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ లేట్ అయిపోయింది. సో టైం అయింది. సో జిమ్కి వెళ్దాం. సో విల్ మీట్ యూ అట్ ది. ఇట్స్ రైనింగ్, తెలీదు ఏం చేయాలో, బట్ ఐ కాంట్ స్కిప్ లెగ్ డే. ఎస్టర్డే కూడా కొంచెం స్కిప్ కాదు, వర్కౌట్ చేసిన, బట్ ఇట్ వాస్ మై లెగ్ డే. I missed, but today also if I miss I'll get fucked up. Somehow I need to go gym. It's raining. జిమ్ అయితే రీచ్ అయినాం. సీ కంప్లీట్లీ వెట్ అయిపోయింది బాడీ అంతా. ఇట్స్ లైక్ see one thing, no excuses. Main thing, at least I could have stayed at home. Okay, idi already night ayindi, gym ke melta, morning late chellachu. I could have given excuses. See, if I am doing that again tomorrow it will be keep on going. So I don't want to do that. So if you want to do, go now and just do it, your work. If you have some task for today, just go and complete it. Sorry, I know previous clip koncham blur untadi. I don't know, it's not focused. So okay, local ke ellam. So you can see the gym. Actually I came near home. I'll come here to train at local gym itself, because baita gym idi like vellali ante koncham chaala dooram. So that's why near home at least I should not skip workout. So inti dagare some small gym I'll come and I'll try. And yeah, today leg session. So quick ga complete cheskunta, chaala videos తీసుకోవడానికి అవ్వదు. So small clips I will take it, and that's it. And I'll end today's video here, and that's it. Bye. జిమ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేసేస్తున్నారు. సో లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి. సో లైట్ అండ్ ఇంటెన్స్ వర్కౌట్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక ఇంటికి వెళ్ళి లాస్ట్ మీల్ తిని లెట్స్ గో టు బెడ్. యాక్చువల్లీ జస్ట్ వీ హ్యాడ్ 45 minutesలో ఇట్స్ లైక్ రెస్ట్ చాలా చేయలే. ఇట్ వాస్ బిట్ ఇంటెన్స్ వర్కౌట్ అంతా. ఇట్స్ లైక్ కంప్లీట్లీ pumped. Okay, let's go home. ఇంటికి వెళ్ళి లాస్ట్ మీల్ తిని let's end the day. Still it's fucking raining. God, it's still raining. ఇంటికి ఎలా వెళ్ళాలో తెలీదు. అది కూడా బైక్లో వస్తున్నా, కార్లో రాలే నేను. ఓకే, వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేస్తాను నేను. ఇంకా ఇంటికి వెళ్ళి ఎడిటింగ్ చేసి అది ఇది పెద్ద పంచాయతీ. సో వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేస్తా. సో అందరూ అంటున్నారు, ఓ నువ్వు వ్లాగ్లో చాలా సో వాడుతున్నావు. యా ఐ నో, కొద్దిగా తగ్గించుకుంటా. ఐమ్ ట్రయింగ్ టు రెడ్యూస్. ఓకే, ఇంకా కొత్త తెలుగులో స్టార్ట్ చేసినా కాబట్టి సో అనడం తగ్గించుకుంటా. ఓకే, వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాం. రేపు ఐ గెస్ ఐమ్ గోనా ఏం ట్రైన్ చేస్తా తెలియదు, రేపటి వ్లాగ్లో చెప్తా. ఐ షుడ్ చెక్ ద ప్లాన్. దిస్ ఇస్ అవర్ లాస్ట్ మీల్.
2 chapati and 150 grams of chicken and little bit of greens. ఇది తిని మన డే ఎండ్ చేద్దాం. మరి కొద్దిగా స్టెప్స్ ఉంది, స్టెప్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా పడుకుందాం. రేపు ఏదైనా కానీ రేపు యాక్చువల్లీ రెస్టే ఉంటుంది అనమాట. ఒకటి ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఐదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో, ఐదర్ ఎనీ రిలేటెడ్ టు ఫుడ్. యాక్చువల్లీ రెసిపీ షూట్ చేస్తా అన్న, చికెన్ ఐదర్ మై ఎనీథింగ్. మేబీ చికెన్ షూట్ చేస్తా, లేకపోతే బేసిక్స్ ఆఫ్ పోజింగ్ రొటీన్ అది కూడా షూట్ చేస్తా. చూద్దాం, డిపెండ్స్ ఆన్ మై మూడ్ టుమారో. లెట్స్ గో, లెట్స్ ఇన్ ద వ్లాగ్. గుడ్ నైట్.